నమస్తే, నేను ప్రియా. జేఎం న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం వీరంకిలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చాగంటిపాటి వివేక్ చికిత్స కోసం ప్రభుత్వం తరపున 25 లక్షల ఎల్ఓసి చెక్కును పామూరు ఎమ్మెల్యే బర్ల కుమార్రాజా కుటుంబ సభ్యులకు అందజేశారు. చెన్నైలో డాక్టర్లను సంప్రదించగా ఆపరేషన్ కు 25 లక్షల రూపాయలు అవుతుంది అని తెలుపగా వెంటనే సీఎం కు సమాచారం ఇస్తే సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు బాలుడి చికిత్సకు అయ్యే 25 లక్షల రూపాయల ఎల్ఓసిని అందించారు. రాష్ట్ర చరిత్రలో 25 లక్షల రూపాయల చెక్కును చికిత్సకు అందించిన ఘనత పామర్రు నియోజకవర్గానికి చెందుతుంది అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. లక్షల రూపాయల ఎల్ఓసి ఈ రోజున అందించడానికి చాలా సంతోషంగా ఉంది. బాధ్యత కలిగిన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఈ రకంగా చీకటమైపోతున్న జీవితాల్లో వెలుగు నింపి కుటుంబానికి అండగా ఉండే మంచి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా. అంతేకాదు దీంతో పాటు వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంది మీకు అమ్మమ్మ? మీరు స్విమ్మింగ్ మిషన్, కుట్టు మిషన్ చేసుకోండి. మీ టీవీ తగ్గిందా మీకు? కొంచెం పర్లా. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీకు 4 లక్షలు, మే 1వ తారీఖు ఆయన వచ్చి మే 6న 4 లక్షలు సెలవుకి వెళ్ళాలి. సినిమా ఎట్లా చేస్తారా? పెట్టిన తర్వాత ఏం చేస్తారు? ఎన్ని ప్యాకెట్ తెచ్చిస్తారు? 1 ప్యాకెట్ ఎవ్రీ వీక్. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎట్లా మరి? ఎగ్జామ్స్ అయిపోతాను, ఎగ్జామ్స్ టైం అడ్జస్ట్ చేసుకుని వెళ్తాం. క్లాస్లో యాక్టివ్గానే ఉంటున్నావా? ఏదైనా డ్రౌజీగా లేదా ఇబ్బందులు ఉన్నట్టుగా ఉంటుందా? నీకు కాన్ఫిడెంట్గా ఉందా? ఈ వైద్యం ద్వారా క్యూర్ అయిపోతా నమ్మకం వచ్చేసిందిగా? వెరీ గుడ్. అమ్మా ఎవరన్నా అసలు అందరు బాగున్నారా? మీరేనా? మీరే గారు పట్టుదలగా పనిచేస్తాం. అనుకున్న విషయం సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఈ స్థాయికి వచ్చాం. మీరు మద్రాసు వెళ్తారు, అక్కడ డాక్టర్తో నేను కలెక్టర్ మాట్లాడతాం. సర్జరీ అంతా జాగ్రత్త జరిగిన తర్వాత మాట్లాడతాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూస్తాం. ఎక్కడ ఆధారపడద్దు, ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండండి, పిల్లవాడు ధైర్యంగా ఉంటాడు. అంతా బాగుంటుంది. మంచి రోజులు మీరు చూడబోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల కంటే ఇంకా మెరుగైన పరిస్థితుల్లో సంతోషంగా మీరు అందరూ కూడా ఆనందంగా ముందడుగు అయిపోతున్నారు. ఎవ్వరూ బాధపడద్దు. మన మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం, పెద్ద ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇంటికి పెద్దన్నగా నేను ఉంటానని కూడా మరొకసారి పెద్ద కొడుకు నేనే మీ అందరికీ. ఓకేనా? ప్రభుత్వం కలెక్టర్ గారే భరిస్తా అని చెప్పమన్నారు. వీటితో పాటు మేము నాయకులు మాట్లాడుకొని ఒక 30,000 రూపాయలు వీరికి సహాయం చేయడానికి కూడా మేము కూడా ముందుకు వచ్చామని కూడా మీకు తెలియజేస్తున్నాం. తద్వారా ఈ పిల్లవాడు దేవుడి దయ వల్ల అన్నీ సక్రమంగా జరిగి పిల్లవాడు కోలుకుంటే అంతకంటే సంతోషం లేదు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆకాంక్ష పిల్లవాడు బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలని, ఆ కోరిక నెరవేరాలని ఊరందరూ, ఎన్టీఆర్ కాలనీ వాసులు అందరూ కూడా అందరూ కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా ధైర్యంగా ఉండండి అమ్మ. మరి ఈరోజు అమ్మమ్మ ఓపెన్ సర్జరీ, తల్లి ఏమో మరి చిన్న కుట్టు మిషన్ పెట్టుకొని పని చేసుకుంటుంది. టీబీ పేషెంట్గా తాత, మనవాడికేమో తలసీమి. ఇలాంటి కుటుంబానికి 10,000 పెన్షన్ ఇవ్వటమే కాదు, 4 లక్షలు అండగా ఉండటమే కాదు, 40,000 ఖర్చులు ఇవ్వటమే కాదు, మద్రాసులో వైద్యం నిమిత్తం 25,000 ఎల్ఓసి కూడా ముఖ్యమంత్రి గారు పంపించారు. ఈ విషయాలు కలెక్టర్ గారు పంపిస్తారు. 30,000 రూపాయలు కూటమి తరఫున నాయకులు మేమందరం కూడా ఒక 30,000 రూపాయల సహాయం. తదుపరి ఇంకేం చేయాలనేది కూడా అండగా ఉంటాం ఈ కుటుంబానికి అని కూడా తెలియజేస్తున్నాం. నువ్వు ధైర్యంగా జాగ్రత్తగా వెళ్ళి చేయించుకొని రావాలి. ఓకే? నేను కూడా డాక్టర్స్తో మేమందరం కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉంటాం. ప్లాన్ చేసుకోండి. మీరు కూడా బాధపడొద్దమ్మా. అంతా బాగుంటుంది. మంచి ప్రభుత్వం. నిజంగా నా చేతి మీద ఇచ్చిన ఎల్ఓసి, ఇప్పటివరకు నా చేతి మీద నేను సంతకం పెట్టించిన ఎల్ఓసి ఎక్కడా ఫెయిల్ కాల. అందరూ కూడా ప్రాణాలతో ఉన్నారు. అందరూ కూడా వైద్యం నుంచి, ఆ బాధ నుంచి, ఏదైతే ఆ రోగం ఉందో దాని నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. నా హస్తవాచి మంచిది, నా చేయి మంచిది, నా ఆలోచన మంచిది, మన ప్రభుత్వం మంచిది. సో ఖచ్చితంగా పిల్లవాడు కోలుకుంటాడని పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అంతా బాగా కోలుకొని బాగా త్వరగా తిరిగి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తాతగారికి ఈ ఎల్ఓసి 25 లక్షల రూపాయలు చెక్ అందిస్తాం. ఓకే? జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్యం ఓకే.
ఆఫీస్లో జనం ఉన్నారు, వెళ్తారు, మీతో కూడా మాట్లాడారు. కొద్ది నిశ్శబ్దం. అందరికీ నమస్కారం. పామర నియోజకవర్గం పైడిముక్కల మండలం ఎన్టీఆర్ కాలనీలో ఉన్నాం. మే 1వ తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా తలసీమియా పేషెంట్ అయిన పిల్లవాడికి 10,000 రూపాయల పెన్షన్ అందజేయాలని ముందుకొచ్చారు. ఆ పెన్షన్ అందజేస్తూ ఆ పిల్లవాడికి 9వ తరగతి చదువుతున్న పిల్లవాడికి పెన్షన్ అందజేస్తూ ఆ కుటుంబ పరిస్థితులు తీసుకొని చంద్రబాబు గారు ఉద్వేగానికి గురయ్యారు. ఆ పిల్లవాడి పరిస్థితి చూసి, ఆ కుటుంబ పరిస్థితి చూసి పిల్లవాడికి తలసీమియా అని చెప్పి తండ్రి వదిలేసి పారిపోయాడు. పుట్టెడు దుఃఖంతో ఆ తల్లి ఆ పిల్లవాడిని తీసుకొని పుట్టింటికి వచ్చింది. తాతకి టీబీ, మరి అమ్మమ్మకి ఓపెన్ హార్ట్ సర్జరీ. టీబీతో ఆ వ్యాన్ నడుపుకోలేక పక్కన పడేశాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్న కుటుంబం. చంద్రబాబు గారు ఉద్వేగానికి గురై ఆయన ఈ కుటుంబానికి అండగా ఉంటాయని ఆ రోజు మాటిచ్చారు. మే 1న చంద్రబాబు గారు వస్తే మే 6న 4 లక్షల రూపాయలు తాతకి కష్టాల నుంచి బయటపడటానికి ఆ రోజు చంద్రబాబు గారు పంపించారు. నేనే వచ్చి మే 6న ఆ రోజు చెక్ అందించాను. అంతేకాదు పిల్లవాడి వైద్యం నుంచి ఈ రోగం నుంచి కోలుకోవటానికి, తలసీమియా నుంచి కోలుకోవటానికి టెస్టుల నిమిత్తం కూడా కలెక్టర్ గారు ఒక 35,000 రూపాయలు ఆ రోజు అందించడం జరిగింది. మరి కల్చర్ టెస్ట్ కోసం ఆ తండ్రి ఎక్కడున్నా కానీ వెతికి తీసుకురావాలి. ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. పోలీస్ వ్యవస్థని, ఇంటెలిజెన్స్, స్పెషల్ పార్టీ, స్పెషల్ బ్రాంచ్ వీళ్ళందరినీ వాడి మొబైల్ ఫోన్ ట్రేస్ చేసి ఆ తండ్రిని పట్టుకొని బ్లడ్ శాంపిల్ తీసుకొని కల్చర్ తీసుకున్నాం. తద్వారా ఈ రోజున జూలై ఎండింగ్ కల్లా, మే 1వ తారీఖున జరిగింది. ఈరోజు జూలై ఎండింగ్ కల్లా పిల్లవాడికి మద్రాస్ హాస్పిటల్ వాళ్ళు వైద్యం చేస్తామని చెప్తున్నారు. సెట్ అవుద్ది అంటున్నారు. తద్వారా తలసీమియా నుంచి పూర్తిగా కోలుకోగలడు. 25 లక్షలు కావాలన్నారు. 25 లక్షలు ఎవరు ఇస్తారు? ఎక్కడి నుంచి తెస్తారు? ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున 25 లక్షల రూపాయలు చంద్రబాబు గారు ఇవ్వడానికి ముందుకొచ్చారు ప్రభుత్వం తరఫున. ఆ చెక్ ఇప్పుడే నా దగ్గరికి వచ్చింది. దాన్ని మద్రాస్ హాస్పిటల్ వారికి అందజేయాలని ఒక మంచి ఆలోచనతో మరి ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి పిల్లవాడిని, తాత, మరి అమ్మమ్మ, ఆ తల్లిని పరామర్శించి 25 లక్షల ఎల్ఓసి చెక్ని అందజేశాం. దానితో పాటు అప్ అండ్ డౌన్ మద్రాస్ వెళ్ళి రావడానికి ఫేర్ ఛార్జెస్ కూడా గవర్నమెంటే, కలెక్టర్ గారే భరిస్తున్నారు. ఇక్కడున్న కూటమి నాయకుల తరఫున ఒక 30,000 దారి ఖర్చులకు ఇస్తున్నాం. అంతేకాదు ఇతర ఫౌండేషన్ ద్వారా ఇంకా ఏదన్నా అవసరం ఉన్నా కానీ చూడటానికి కూడా ఒకళ్ళిద్దరు ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు గారు చల్లని మనసుతో, ఆయన దయతో డాక్టర్ కావాలన్న ఈ కుర్రవాడి కోరిక చంద్రబాబు గారు ఆ రోజు అడిగారు. 9th చదువుతున్నావు, బాగా చదువుతున్నావు, ఏం కావాలనుకుంటున్నావు అంటే నేను డాక్టర్ని అవుతా. ఎందుకు కావాలనుకుంటున్నావు డాక్టర్ అని చంద్రబాబు గారు అడిగితే ఆ పిల్లవాడు అన్న మాట, నాలాగా తలసీమియాతో ఇంకెవరు బాధపడకూడదు, నాలాగా తలసీమియా అడ్డు కాకూడదు, అందుకే డాక్టర్ అయి తలసీమియా పేషెంట్స్ బాగు చేస్తా అని ధైర్యంగా చెప్పిన మాట చంద్రబాబు గారికి బాగా నచ్చింది. అందుకని పిల్లవాడిని పూర్తిగా నయం చేసి అందరి పిల్లల్లాగే కలిసి అతను బాగా చదువుకోవాలి, డాక్టర్ నిజంగా కావాలని చంద్రబాబు గారు ఆకాంక్షించారు. ఆ ఆకాంక్ష మేరకే ఈరోజు దాన్ని నెరవేరుస్తున్నాం. కుటుంబానికి అండగా ఉన్నాం. ఇది మన కుటుంబం ఒక కుటుంబం కాదు, చిన్న కుటుంబం కాదు, ఇది ఒక పెద్ద కుటుంబం. రాష్ట్రం అంతా నా కుటుంబం. ఈ కుటుంబానికి పెద్దన్న నేనని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక మంచి కార్యక్రమానికి ముందడుగు వేశారు. ఈరోజు ఈ కుటుంబానికి అండగా ఉంటూ ఆ చెక్ అందిస్తూ, 25 లక్షల చెక్ అందిస్తూ, ఇంకా ఇతర విషయాల్లో కూడా అండగా ఉండి జాగ్రత్తగా వెళ్ళి, క్షేమంగా వెళ్ళి సర్జరీ అన్నీ జరిగించుకొని లాభంగా రావాలి, పిల్లవాడు కోలుకోవాలి, మరి ఇంక ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. మరి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న అమ్మమ్మ, మరి చిన్న కుట్టు మిషన్ పెట్టుకొని పనిచేస్తున్న తల్లి, టీబీ పేషెంట్గా ఉన్న తాత, ఇలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లవాడు నిజంగా కోలుకోవాలని ఊరు ఎన్టీఆర్ కాలనీ పౌడిముక్కల పామర నియోజకవర్గం అందరం కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మంచివారికి అంతా మంచి జరుగుద్ది. మంచి సంకల్పంతో ముందడుగు వేస్తున్నాం. నా హస్తవాసి మంచిది. ఎల్ఓసీలు ఈ రకంగా దాదాపుగా 12 కోట్ల రూపాయలు, 1116 మంది పైచీలకే ఈ 2 సంవత్సరాలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు ఒక 50 ఇచ్చా. నేను ఎల్ఓసీ సంతకం పెట్టి ఇచ్చిన 50 మంది కూడా అందరూ బాగున్నారు, కోలుకున్నారు. నా సంకల్పం మంచిది. నిజంగా దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. పామర ప్రజలందరికీ కూడా ఒక సంరక్షకుడిగా, పెద్దన్నగా ముందడుగు వేస్తున్నా. చంద్రబాబు గారు ఈరోజు ఈ ఇంటికే రావాలని ఆ రోజు అధికారులు అడిగినప్పుడు ఏ ఇంటికంటే ఈ ఇంటికి అని నేను ఆ రోజు సంకల్పించా. తద్వారా ఈరోజు ఈ కుటుంబానికి నిజంగా భగవంతుడు అండతో కోలుకొని బయటకు కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ కూడా, పామర ప్రజలందరూ కూడా వారి యొక్క నమ్మిన దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఈ బాబు కోసం ప్రార్థన చేయమని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కుటుంబం తరఫున, పామర ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.